తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి చాలా అశ్రద్ధ వహిస్తుందని చెప్పేసి అన్ని జిల్లాలో కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించి సెక్రటరీలు కూడా ఎంపీడీలను కలిశారు. అధికారులకు చెప్పుకున్నా కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు మొర చెప్పుకోవడానికి ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి కనబడుతున్నట్టు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నాడు. రవీందర్, చెప్పండి, మొత్తానికి ఏదైతే బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి నిధులు లేవని చెప్పేసి అధికారులు చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా దీని సంగతి? రైట్ సురేష్, దాదాపుగా పరిపాలన పూర్తిగా స్తంభించింది. గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచింది. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం, దుర్గంధం, పట్టణాలు పల్లెళ్ళు అనే తేడా లేకుండా అస్తవ్యస్తంగా మారింది. దాదాపుగా ఇవాళ పండగ వాతావరణం పల్లెల్లో ఉంటే సర్పంచులకు అదేవిధంగా సర్పంచ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో రద్దు కావడం జరిగింది. కేవలం కార్యదర్శులు, విలేజ్ సెక్రటరీల ఆధ్వర్యంలోనే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులలేమి సమస్య కొట్టచ్చినట్లుగా కనబడుతుంది. ముఖ్యమంత్రి పైగా మొన్న మాట్లాడుతూ వీధి లైట్ల బాధ్యత సర్పంచ్లే చూసుకోవాలంటున్నారు. ఆ మాత్రం సోయి లేదా ముఖ్యమంత్రికి అనే విమర్శలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వినబడ్డాయి. దాదాపుగా సర్పంచ్ వ్యవస్థ రద్దయి 1 ఇయర్ గడుస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక అధికార వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైనది. ముఖ్యంగా బతుకమ్మ పండుగ ఫెస్టివల్కి వీధి దీపాలు అలంకరించాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత దసరా కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అధికార గణాంకాలు చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపుగా ప్రతి విలేజ్కు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం ₹1,00,000 బ్యాలెన్స్ కార్యదర్శుల చేతుల్లో జాయింట్ అకౌంట్కు సర్పంచ్కు ఉప సర్పంచ్తో పాటు కార్యదర్శికి చెక్ పవర్ ఉండేది. కానీ ఇవాళ నిధుల సమస్య కొట్టచ్చినట్లా కనబడుతుంది. నిజామాబాద్ జిల్లాలో 548తో పాటు పక్కన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో కూడా 526 సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు తాండాలలో పరిస్థితి ఎక్కడ చూసినా అదే విధంగా కనబడుతుంది. ముఖ్యంగా పండుగ వాతావరణము ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో అస్తవ్యస్తమైంది. వీధి దీపాలను అలంకరించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎక్కడ చూసినా చెత్త, దుర్గంధంతో పాటు వీధి లైట్లు లేవు. ముఖ్యంగా ఈ పండుగకు సంబంధించినటువంటి వ్యవహారంలో పర్టికులర్గా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం టెన్షన్గా కార్యదర్శుల అకౌంట్లో ఉండేది జాయింట్ అకౌంట్ ఉంటుంది. ముఖ్యంగా పల్లె పట్టణ ప్రగతి సంబంధించిన అమౌంట్ కూడా లేదు. దాదాపుగా చెట్టు క్షేమం కోసం గత గవర్నమెంట్ ప్రతి చెట్టుకు ₹3 ఖర్చు చేస్తుండే. ఆ వ్యవస్థ పూర్తి స్థాయిలో 22 నెలల్లో ఏ రోజు కూడా గ్రామ పంచాయతీ అకౌంట్ లేదు. ముఖ్యంగా తాగునీటి సమస్య, అదేవిధంగా మిషన్ భగీరథ పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ఉంది. మిషన్ భగీరథ సంబంధించినటువంటి వాటర్ అనేక గ్రామాల లేదు. మొన్న కామారెడ్డిలో విపరీతమైన భారీ వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తి స్థాయిలో స్తంభించింది. ఇంకా ఇసుక తిన్నెలు, ఇసుక మట్టలు ఇవాళ రైతుల ఇళ్లలో, అదే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ ఏదైతే భారీగా వచ్చిందో వాళ్ళ ఇళ్లలో ఇంకా చేరుకుంది. కానీ ఇప్పటి వరకు మున్సిపాలిటీ వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో క్లీనింగ్ సెక్షన్ స్తంభించింది. కాబట్టి అస్తవ్యస్తమైన పరిస్థితి పల్లెల్లో దుర్గంధం ఎదురవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏఐసిటి, సిఐటియు ఆధ్వర్యంలో అనేక ధర్నాలు చేయడం జరిగింది. సర్పంచులు, కార్యదర్శులు వెళ్ళేసి అధికారులకు వినతి పత్రం ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ పండగ వాతావరణంలో ఉన్న సమయంలో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ పల్లెల్లో కనబడినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.